ఏది తాతల మోకాలను బలంగా ఉంచింది, ఏది మనవల మోకాలను గానీ ఆర్థోపెడిక్ సమస్యలు గానీ పెంచింది? యాప్ ఓపెన్ చేస్తే స్విగ్గీ, జొమాటో, జెప్టో, ర్యాపిడో, ఈపిడో, ఏ ఉన్న దోపిడీ, ఇవన్నీ యాప్స్ వల్ల మనిషి బయటికి వెళ్ళటం మానేశాడు. ఎవ్రీథింగ్ సిట్టింగ్ ఇన్ ద కౌచ్. సో ఎప్పుడైతే లైఫ్ స్టైల్ మారిపోయి మనం బయటికి వెళ్ళటం, సోషలైజింగ్ అంటే ఓన్లీ డ్రింక్ చేయడానికో, లేకపోతే 10 మంది ఫ్రెండ్స్ దగ్గర కాఫీ తాగడానికో, షుగర్లు తింటానికో, స్వీట్స్ తింటానికో తప్ప సోషలైజింగ్ అనేది స్పోర్ట్స్ ఈవెంట్స్ కో, లేకపోతే అందరం కలిసి వాక్ వెళ్దాం, అందరం కలిసి దీనికి వెళ్దాం అనే ఒక ఇది చేంజ్ అయిపోయింది. మన తాతల కాలంలో, అమ్మల కాలంలో ఏంటంటే మనం ప్రతిరోజు కూరగాయలకి బయటికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ప్రతిరోజు ఫ్రెష్ ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు ఇళ్లలో. ఈ రోజు ఫ్రిడ్జ్ లో ఒక్కొక్క ఇళ్లలో 1000 లీటర్లు, 2000 లీటర్లు మనిషి దాంట్లో పడుకున్నా బయట పడినంత సైజులు అయిపోయింది. దట్ మీన్స్ ఇండికేటింగ్ దట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది. మనం ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోయాం, నాన్ సెడెంటరీ నుంచి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.